గాయస్ నిజంగానే గోల్డ్ ఇయర్ రింగ్స్ మిస్ అయిపోయినాయి గాయస్. నా పైన ఉంటాయి మామ్. హలో పాపం అన్నం కూడా తిని లడ్డు పొద్దున కానీ లిప్స్టిక్ పెట్టుకుంది. నిజం అంటున్నా గైస్, కమ్మల్ లాస్ట్ దానిలోనే చూసిన. మేబీ స్టూడియోలో స్టడ్స్ బాక్స్ ఉంటుంది కదా, జ్యువెలరీ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో ఉండొచ్చు. ఇప్పుడు స్టూడియోకి పోగానే చెక్ చేసి ఆ వీడియో కూడా పెడతా. అప్పుడు వరకు స్టే ట్యూన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాహుల్ అవంతిక వ్లాగ్స్. రాహుల్ అవింత వ్లాగ్స్. బ్లాగ్ 3-4 డేస్ నుంచి ఏంటంటే అవంతిక ఏమి ఇచ్చిందంటే తన జ్యువెలరీస్, ఆ జ్యువెలరీస్ ఎవరు ఇప్పించారంటే మమ్మీ ఇప్పించింది. నువ్వు ఇలా కమ్మలా దింగట్టి నువ్వు ఏదైతే కమ్మలు ఇప్పించినావు కదా, ఆమె వచ్చిన తర్వాత ఆమెకు అడుగు ఆ కమ్మలు లేడున్నాయని చెప్పేసి అడుగు అంతే. ఓకే, ఆ కమ్మలు నా దగ్గర ఉన్నాయి. ఆమెకు అసలు సోయి లేదు. సోయి పోతే తిన నేమాలు కమ్మలా కొడుతూ లేదు ఆద్వి నీయే తేజ్ బోలాలి. తిలా కాల ఐకాన్తో తిని నీయే బోలాలి. మళ్ళా నేమాలు మీ తుల్లా దిల్లి బోలాలి. మళ్ళానే దిలి తులసి దిల్లి మన నీకే ఇచ్చిందంట. నాకు ఇయ్యలే. ఆమె ఒట్టేసి చెప్తుంది. లే అస్సలు ఒట్టు ఎందుకు అవద్దలు ఎందుకు చెప్పలే అని అస్సలు నాకు ఇయ్యలే. ఎక్కడితో పెట్టిందో ఏమో గైస్. ఇట్లుంటది, వీళ్ళకి ఇస్తే వాళ్ళకంటారు, వాళ్ళకి ఇస్తే వీళ్ళకంటారు. ఇదే ఉంటుంది పంచాయతీ. ఇగో ఈమె తీసుకుంది అనుకుంటా, ఈమెకు అడుగుదాం. కోన్ గిట్లే ఖరే బోల్ కోన్ గిట్లే కమ్మల్ కోన్ గిట్లే. ఇక ఈమెనే తీసుకుంటుంది గైస్, ఎందుకంటే అన్నీ మొత్తం ఈమె దగ్గరనే ఉంటాయి. సో మమ్మీ నిజం చెప్ప మమ్మీ, నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఉందంటే ఆమె నీకు ఇచ్చింది. లాస్ట్ అల్మారీలో నువ్వు పెట్టినా అన్నది ఆమె. ఇవి ఎట్లుంటుంది అంటారు. సో ఈవెన్ మమ్మీకి కూడా ఐడియా లేదు. సో అవంతిక షవర్కి వెళ్ళింది. రాగానే ఆమెకు అడుగుపిద్దాం. జస్ట్ 2 నిమిషాలు హోల్డ్ చేయండి. ఓకే, సో ఒక 5 నిమిషాలు గైస్. ఆమె అవంతిక రాగానే మమ్మీతో ఫస్ట్ సీరియస్ చేపిస్తా. ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది చూద్దాం. జస్ట్ 1 మినిట్ ఆగండి. అసలు కమ్మలు ఎక్కడ పెట్టినావు చెప్పు. क्या बात है जी, एक्टिंग की बादशाह हो कसम से. నాకెందుకు ఇస్తామా? నాకు ఇచ్చిందంట. ఏడు నువ్వు అడుగు. నా కమ్మలు అయితే నాకు అడగాలి నువ్వు. ఆమె కమ్మలు కాబట్టి నువ్వు ఆమెకు అడగాలి మమ్మీ. మళ్ళీ నీకు ఇచ్చిందంట కదరా. నాకు ఇయ్యలే నువ్వు. నాకు ఇచ్చినావంటే నేను బరాబర్ చెప్తా. మళ్ళీ ఎక్కడ పెట్టినారు? నాకు గుర్తులేదు అంటే నేను మర్చిపోతానే నీకు ఇచ్చిన. అన్నం తినడం కూడా మర్చిపోయినావా? ఊకొస్తుందమ్మా బంగారం. ఆయనకే ఇచ్చిన. నా దగ్గర ఉంటే నన్ను పెడతాను. ఎంత కష్టం చేస్తే వస్తుంది అది. గిఫ్ట్ అది మమ్మీ ఇచ్చిన గిఫ్ట్. అవును, నీ దగ్గరనే ఉంటది. చూడు ఒకసారి లోపల. నేను పెట్టుకొని గోల్డ్ తీసేసిన. నేను అన్ని తీసేసి లోపల పెట్టేసిన. కాదు, నేను పెట్టుకొని తిరుగుతానా? నువ్వు పెట్టుకొని తిరుగుతున్నావు. నాకు ఎప్పుడు ఇచ్చిన డేట్ చెప్పు, టైం చెప్పు. అది గుర్తుంటే నాకు బాగానే ఉంది, అందుకే నేను పెడుతున్నా కదా. పుట్టేమో మీతో నీకు ఇచ్చిందంట కదరా. నాకెందుకు ఇస్తుంది మమ్మీ? నేనేం చేయాలి తీసుకొని? మళ్ళీ నేను ఏం చేసాను? ఆమెకు తెలుసు అది. ఆమె కమ్మాలి, ఆమె జట్ల నుంచి పెట్టుకోవాలి. నాకు చెప్తారా మీరు? నాకు గుర్తుండదని నీకు ఇచ్చిన. నేను అరవాల్సిన అవసరం లేదు ఆరానికి. ఇప్పుడు ఏం చేయండి, నాకు కమ్మలు కావాలి ఇప్పుడు. తిలాయికి మళ్ళీ ఆమె కడుగు. లోపల చూడు, మాకు వస్తాయి అన్ని. మొత్తం దోలాడి మరి మొత్తం స్వెట్ అయ్యి కూర్చున్నాం ఈడ. మొత్తం దోలాడి మరి మొత్తం స్వెట్ అయ్యి కూర్చున్నాం ఈడ. మళ్ళీ ఎక్కడ పోయింది? మళ్ళీ నీకు చెప్తే ఏడుస్తావు, బాధపడతావు అని చెప్తే మమ్మీకి చెప్పిన ఫస్టే. మళ్ళీ అది పోయిన తర్వాత ఆమె అడిగింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఎందుకు పోతే నీకు ఇచ్చినాయి? అరే నాకు తెలియదు మా, నువ్వు నాకు ఇచ్చినట్టు నాకు తెలియదు. నాకు ఇయ్యలే నువ్వు, అసలు నాకు ఇచ్చినావు అంటే అట్లా ఉండదు. మళ్ళీ తిరిగి పోలేని కామీ తిని. మళ్ళీ నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఆడికి ఎందుకు ఇచ్చినావు? గుర్తుండగానే ఆయనకి ఇచ్చిన. మళ్ళీ గుర్తుండకపోతే బంగారం పోయిందా? నీకు తెలియాలి. బంగారం పోయినట్టేనా మమ్మీ? ఏమో, నీకు గుర్తు ఆమె గుర్తు. సరే, నాకైతే నువ్వు ఇయ్యలేగా, నాకు అడగగా. ఆమెకి ఇచ్చినావు కాబట్టి నువ్వు ఆమెకే అడుగు. నేనైతే నీకు ఇచ్చిన కదా. నాకు తెలియదు కదా. నేను నీకే ఇచ్చిన. మామ జర బుద్ధి ఉండాలి మామ, ఏం చేస్తున్నాను? నాకు గుర్తులేదనే నీకు ఇచ్చిన. ఉర్రకు నువ్వు నా మీద ఇస్తే మళ్ళీ ఎవరికి ఇచ్చినారు ఇప్పుడు కావాలే నాకు. లేకుంటే అవన్నీ చెప్పకు మామ, నాకు అర్థమైందా? నీ దగ్గర ఉంది గోల్డ్ లేదు నా దగ్గర. ఊకుకే చెప్పకు. నువ్వు ఈజీగా చెప్తున్నావు గోల్డ్ లేదని చెప్పేసి. మమ్మీ సే నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. నాకు ఇస్తావా? నాకు గుర్తుండదు కాబట్టి నీకు ఇచ్చిన. నీకన్నా ఎవడ ఈజీ పోలాలి. సరే, నీకు ఇచ్చిన అంట కదా మామూలు. ఎక్కడ పెట్టినావు? నీకే ఇచ్చిన.
గుర్తులేదు, నాకు గుర్తు ఉండదు అని చెప్పి ఆయనకి ఏం గుర్తుండదు, ఒకటే మాట పట్టుకొని కూర్చున్నావు, గుర్తుంటది అన్నం తినడం గుర్తు. ఏందమ్మా నువ్వుది ఒకటి ఎక్కడ పెట్టినో ఏమో మళ్ళీ మా మీద చెప్తావు ఏంది? అన్ని తీసిచ్చిన ఆంటీ ఆయనకి, అన్ని ఉన్నాయి అదొకటి లేదా అని అంటే నేనేం చేయాలా? నీకే తెలవాలా, దోలాడుకో. ఇప్పుడు ఏం కానీ ఇప్పుడు కావాలి చూడు సాతి, మంచిగా ఉండదు. ఆయననే తెచ్చి మన ఆంటీ, నువ్వే తెచ్చి ఈ ఏడుసుడు పూడుసుడు తప్ప ఇంకా వేరేది ఏం చెప్పరా నీకు? మా जो बोलने तेरा कार्ड वन बोल. తీయమ్మా తీస్తావా లేదా? దండ తీసుకొని కూర్చున్నా. సప్పుడే అమ్మా. मम्मी चंगला एक्टिंग की मम्मी तो साथी साथी दी प्रैंक बोल. पहले नहीं बोल साथी साथी ఇది ఇది ప్రాంక్ ప్రాంక్. ఏడుంది గోల్డ్? ఏమోరా నీకు ఇచ్చిందని ఆమె చెప్తుంది. ప్రాంక్ చేసినమ్మా, నా దగ్గర ఉంది గోల్డ్. ఇక్కడ ఇక కెమెరా ఇగో ఇక్కడ పెట్టినా. ఆకలి బయటికి రా. ఇలా బులోనే పోలే తో పहले వస్తావా లేదా అమ్మ చెప్పు. రా కదా ఇక్కడ ఊటిగా భయపెట్టినామమ్మా. రాండి రాండి. నవ్వుతో అయింది, సిగ్గు లేకుండా. ఇక గోల్డ్ ఏడబెట్టినా ఏంది కూడా నీకు ఐడియా లేదు. ఇగో ఈమె కనిపిస్తుందా కెమెరా పర్దాయించాలా? ఇగో ఈమె పనులు అట్లుంటాయి. కమ్మలు ఏడబెట్టి నేను తీసుకొని వస్తా. ఇలా ధర్ మమ్మీ ధర, ఇలా ధర్, ఇలా ధర్, ఇలా ధర్. ఏడున్నాయి? ఇగో ఇది డైలీ బండిలో ఒక 5 times పెడతా, 5 times ఇస్తా నేను. ఇగో దీనిలో పెట్టింది. ఇప్పుడు 1 week కింద ఇచ్చింది నాకు. నేను ఇట్లనే నా చూపి. నిజం చెప్పు, తీసినావు కదా నువ్వు? తీసినా. ఆహా నువ్వు మస్తు హుషారు. मजाक చేయకు. राहुल तो गिफ्ट दिले से राहुल तो पसंद नहीं आणली मी एकला ते पिंचनचे पैसे जमा करून एकला. ఓయ్ నేనే నీ పైన ప్రాంక్ చేద్దామంటే మీరు నా పైన చేస్తారా ఇప్పుడు? గాయస్ మస్తు హుషారు. కొద్దిగా ఇన్ఫ్లుయెన్సర్ కాదు. అరే నిజంగా మజాక్ కాదు. నేను చూపుతో నిజంగా అంటే నిజం చెప్తాను. అరే राहुल ते राहुल अर्धा तोडा आहे ते एकला. अर्धा तोडा आहे, अर्धा तोडा आहे ते एकला. గాయస్ ఒక 5 నిమిషాలు ఈ వీడియో ఎడిట్ చేసి राजा दूध आहे ఎందుకంటే నిజంగానే లేవు గాయస్, ప్రామిస్. तर दूध घे जा बेटा. ఇట్లనే థామ్. ये हाँ